అందుతున్న బ్రేకింగ్ న్యూస్. అధికారుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ అర్ధరాత్రి నుంచి టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించింది. అధికారుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ అర్ధరాత్రి నుంచే టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ సమ్మెకు వెళ్లనున్నట్లు పిలుపునిచ్చింది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సమస్యలను వెంటనే ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభుత్వం ఉండి వైఖరి, ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభుత్వం ఉండి వైఖరి. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఆర్టీసీ యూనియన్లు సమ్మెకు వెళ్లకుండా ఉండేందుకు అటు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అందుకు సంబంధించి ముగ్గురు ఐఏఎస్ అధికారులు, ఒక ఐపీఎస్ అధికారులు, నలుగురితో కమిటీ వేసింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా జేఏసీ నాయకులతో చాలా సుదీర్ఘంగా సుమారుగా 5 గంటలకు ప్రారంభమైన జేఏసీ నాయకుల చర్చల సంబంధించి కూడా ఎటు తేలకుండా కూడా ఇటు విఫలమైనట్టుగా మనం చెప్పాల్సింది. ముఖ్యంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తున్న ఇటు 13 అంశాలకు సంబంధించి కూడా చూసుకుంటే అందులో ప్రధానమైన అంశం సంబంధించి కూడా చూసుకుంటే మనం ఇందుకు సంబంధించి ఇటు తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది ప్రధాన డిమాండ్ చెప్తారు. వీటితో పాటు ఒక 12 అంశాలకు సంబంధించి కూడా ముందుగా ఇటు కమిటీ ముందుంచినట్టుగా చెప్పుకోవాల్సింది. 2021 వేతన సవరణ చట్టం ప్రకారం 30% ఫిట్మెంట్ అమలు చేయాలి. అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ప్రతి నెల కూడా 400 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలి. వీటితో పాటు ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. బెడ్ విన్నర్ పోస్టులను పర్మనెంట్ చేయాలతో పాటు ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలి. వీటితో పాటు ఆర్టీసీ ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించడంతో పాటు ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం కొని ఆర్టీసీకి ఇవ్వడం, అదేవిధంగా అద్దె బస్సులకు సంబంధించి అద్దె బస్సుల డ్రైవర్లను ఆర్టీసీలో విలీనం చేసుకోవడంతో పాటు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ జోన్లకు సంబంధించి పనిచేస్తున్న సిబ్బందిని ఇతర జోన్లకు సంబంధించి కూడా వారిని బలవంతంగా బదిలీ చేసే ఉత్తర్వులు రద్దు చేయడంతో పాటు మహిళా కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు అటు రద్దీ అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచడంతో పాటు రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సంబంధించిన చెల్లింపులు కూడా వెంటనే పరిష్కరించాలి. ప్రధానంగా 12 డిమాండ్లకు సంబంధించి చూసుకుంటే ప్రధానమైన డిమాండ్ ఆర్టీసీ కార్పొరేషన్ ని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ప్రధాన డిమాండ్ చెప్తుంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా ఇటు ప్రభుత్వం సంబంధించిన పెద్దలు కావచ్చు, మంత్రి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి చెప్పాడు. ఆర్టీసీ ప్రభుత్వ విలీన అంశానికి సంబంధించి కూడా కమిటీ ఇప్పుడే దానికి సంబంధించి ఎక్సర్సైజ్ చేస్తుంది. కాబట్టి తప్ప మిగతా అందులో కొన్ని ప్రధానమైన డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం కావచ్చు అటు తాము సిద్ధంగా ఉన్నట్టు కూడా ఉదయం ప్రకటించి అందుకు అనుగుణంగానే ఈ రోజు 4 కమిటీ సభ్యులతో కూడా వేసింది. అందుకు సంబంధించి కమిటీ చర్చించిన తర్వాత 4 వారాల టైం బాండ్ తీసుకున్న తర్వాత చెప్పే ప్రయత్నించింది. కానీ